హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్ ఉన్నానండి. మీరు కూడా సూపర్ డూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మీకు మన ఛానల్లో సింపుల్ గా రుచిగా ఉండే అరటికాయ ఫ్రై అయితే చేసి చూపిపోతున్నానండి. చాలా బాగుందండి అరటికాయ ఫ్రై అనేది. ఇలా చేసుకుంటే ఖచ్చితంగా రెసిపీ లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా మీకు టిప్స్ తో పాటు చెప్తున్నాను. ముందుగా అయితే ఈ అరటికాయ ఫ్రై కోసం అయితే 2 అరటికాయలు అయితే తీసుకున్నానండి. తీసేసుకొని వాష్ చేసుకొని అయితే రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు దీనిపైన ఉన్న స్కిన్ తీసేసి కొంచెం మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముక్కలు ఏంటంటే మనం కట్ చేసే లోపే నల్లగా అయిపోతాయి కదా అరటికాయ ముక్కలు అనేవి. ఆ నల్లబడకుండా ఒక బౌల్లో కొన్ని వాటర్ తీసేసుకొని దాంట్లో 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ ఉప్పు వేసుకున్నానండి. కొంచెం మజ్జిగ అయితే వేసుకున్నాను, ఒక 1/2 కప్పు. మజ్జిగ వేసుకోవడం వల్ల మన అరటికాయ ముక్కలు అనేవి నల్లబడకుండా ఉంటాయండి కట్ చేసిన తర్వాత. మజ్జిగ లేని వాళ్ళు 1 స్పూన్ పెరుగు వేసుకొని వాటర్లో ఇలా కొంచెం స్పూన్ తో తిప్పేస్తే అది మజ్జిగలాగా అయిపోతుంది. జస్ట్ ఏంటంటే మనకి పెరుగు అనేది ఉండాలి వాటర్ లో. అరటికాయ ముక్క అనేది ముద్దగా అవ్వకుండా ఉంటుందండి పెరుగులో వేయటం వల్ల. ముక్క అనేది అది ఒక టిప్ అండి. సో ఇప్పుడైతే వీడియోలో చూపిస్తున్నట్టు సైడ్స్ తీసేసి మరీ మొత్తం పార్ట్ తీసేయకుండా గ్రీన్ పార్ట్ అనేది అలా లైట్ గా కొంచెం గ్రీన్ పార్ట్ ఉండేలాగా తీసేసుకోండి. చూసారు కదా, ఇలా తీసుకున్న తర్వాత కూడా ఒక్కసారి వాష్ చేయండి. వాష్ చేసుకున్న తర్వాత కాయ అనేది ఇలా ఉంటుందండి. నేనైతే ఇలా కట్ చేస్తాను, హాఫ్ పోర్షన్ గా కట్ చేసి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసుకుంటే ఏంటంటే ముక్కలు అనేవి మొత్తం ఈవెన్ గా వస్తాయండి. మరి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయకండి, కొంచెం మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోండి. మరి చిన్నవి కట్ చేస్తే ఏంటంటే ఫ్రై అయ్యేటప్పటికి దగ్గరగా అయ్యి కూర అనేది ముద్దగా అవుతుందండి ఫ్రై అనేది. సో కొంచెం ఇలా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోండి. మనకి వేగేటప్పటికి ఏంటంటే పర్ఫెక్ట్ సైజ్ వస్తుంది. ఒక్కసారి అయితే అలా తిప్పుకోండి వాటర్ లో. చూసారు కదా. సో ఇప్పుడైతే ఈ పక్కన పెట్టేసుకుందామండి. ఒక 5 మినిట్స్ నానబెట్టుకోండి ఆ మజ్జిగలో ముక్కలు అనేవి. అప్పుడు ఏంటంటే మనకి ముక్కకి అతుక్కోకుండా ఉంటుందండి. ఫ్రై చేసేటప్పుడు క్రిస్పీగా వస్తుంది అరటికాయ ముక్క అనేది. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసుకొని బాండీ పెట్టుకున్నానండి. మీ దగ్గర నాన్ స్టిక్ బాండీ ఉన్నట్టయితే ఖచ్చితంగా నాన్ స్టిక్ బాండీలోనే ఫ్రై చేసుకోండి. ఎందుకంటే అప్పుడు క్రిస్పీగా వస్తుంది. అదే ఐరన్ ప్యాన్ లో చేసుకున్నారు అనుకోండి, దగ్గరుండే ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసేసుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక ఎండుమిర్చి వేసుకున్నాను. తర్వాత పోపు దినుసులు వేసుకున్నానండి. పోపు దినుసులు వేగుతున్నప్పుడు దాంట్లో కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని సిమ్ ఫ్లేమ్ లో పెట్టుకొని దినుసులు అనేవి ఫ్రై చేసుకోవాలి. సో చూసారు కదండి, ఇలా గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత దినుసులు అనేవి దాంట్లో కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలు అయితే వేసుకోవాలండి. అరటికాయ ముక్కలు అనేవి నేను తాలింపు వేగిన తర్వాత స్టెయిన్ చేసుకున్నానండి. వాటర్ అంతా స్టెయిన్ చేసేసుకొని వేసుకున్నాను. అప్పుడు ఏంటంటే మనకి తాలింపులో వేసేటప్పుడు పైకి చిందకుండా ఉంటుంది ఆయిల్ అనేది. చూసారు కదా. ఒకసారి అయితే అలా వీడియోలో చూపిస్తున్నట్టు వేసిన తర్వాత ఒక్కసారి మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసేసుకొని సిమ్ ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై రెసిపీ అనేది చేసుకోవాలండి. అప్పుడే ముక్క అనేది లోపల వరకు వేగుతుంది. మళ్ళీ మూత పెట్టేస్తే ఏంటంటే మనకి మగ్గిపోయి కర్రీ లాగా వస్తుందండి. మూత పెట్టుకోకుండానే ఫ్రై చేసుకోవాలి రెసిపీ అనేది. ఇది వేగే లోపే దీంట్లో ఒక మంచి టేస్టీ పౌడర్ అయితే చేసి చూపిస్తాను. 4 అయితే ఎండుమిరపకాయలు తీసుకున్నానండి. ఘాటు ఎక్కువ ఉన్నాయి ఇవి. ఘాటు తక్కువ అయితే ఒక 5-6 వేసుకోండి. ఒక గుప్పడేమో ఎండు కొబ్బరి వేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోనే 1 స్పూన్ ధనియాలు వేసుకున్నానండి. ధనియాలు వేసుకున్న తర్వాత ఒక 2 స్పూన్స్ నువ్వులు వేసుకోండి. నువ్వులు 2 స్పూన్స్ అయితే పర్ఫెక్ట్ గా సరిపోతాయండి. ఎక్కువ వేయొద్దు, తక్కువ వేయొద్దు నువ్వులు అనేది. ఇప్పుడు నేను చెప్పిన క్వాంటిటీకి ఒక 1/2 స్పూన్ ఏమో జీలకర్ర తీసుకున్నాను. ఒక 9-10 వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. వెల్లుల్లి రెబ్బలు వేసుకోవడం వల్ల ఈ పౌడర్ కి చాలా టేస్ట్ ఉంటుంది. 10 మాత్రం ఖచ్చితంగా వేసుకోండి. పైన పొట్టు తీయకుండానే వేసుకున్నాండి. మీకు నచ్చకపోతే పొట్టు తీసుకోండి. 1/2 స్పూన్ అయితే ఉప్పు వేసుకున్నాను, జస్ట్ ఈ కారానికి సరిపడా. ఇప్పుడు మిక్సీ పట్టేసుకున్నామండి. ఫైన్ పౌడర్ అయిన తర్వాత మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ పౌడర్ ని పక్కన పెట్టేసుకుందాం. ఈ లోపు మనకి అరటికాయ అనేది ఒక 60% అయితే ఫ్రై అయ్యే ఉంటుందండి. చూసారు కదా. మధ్యలో తిప్పుకుంటూ ఉండండి. మీరు కనుక ఐరన్ ప్యాన్ లో చేసినట్టయితే ముందు పౌడర్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత తాలింపు వేసుకోండి. ఎందుకంటే మధ్యలో మీరు పౌడర్ వేసి వచ్చేటప్పటికి ఖచ్చితంగా అరటికాయ అనేది అడుగంటిపోతుంది. అందుకు చెప్తున్నాను. నాన్ స్టిక్ ప్యాన్ అయితే పర్లేదండి, బాగా వేగుతుంది. అదే ఐరన్ ప్యాన్ అయితే దగ్గరుండి వేపుకోవాలి, మళ్ళీ చెప్తున్నాను. ఇప్పుడైతే మనకి అరటికాయ అనేది చూడండి కొంచెం లైట్ గా వేగిపోయింది. అలా లైట్ గా వేగిన తర్వాత దాంట్లో ఒక 1/2 స్పూన్ పసుపు అండ్ 1/2 స్పూన్ ఉప్పు వేసుకోండి. మనం వాటర్ లో వేసాం కదండి ఉప్పు అనేది, సో చూసుకొని వేసుకోండి. మనం కారంలో కూడా వేసాం కాబట్టి ఎక్కువ పట్టదండి ఉప్పు అనేది. ఇక్కడ ఒక 1/2 స్పూన్ పసుపు కూడా వేసేసుకొని మంచిగా అయితే ఒకసారి ఉప్పు పసుపు అనేది ముక్కలకి పట్టించండి. ఉప్పు మాత్రం ముందే వేయకండి, కొంచెం వేగిన తర్వాతే వేయండి ఉప్పు అనేది అరటికాయకి. అలా అయితే ఒకసారి మిక్స్ చేసేసుకోండి. చెప్తున్నానండి, ఈ రెసిపీ అనేది మొత్తం సిమ్ ఫ్లేమ్ లో పెట్టుకొని చేసుకోండి. అప్పుడే మనకి లోపల అనేది సాఫ్ట్ గా పైన క్రిస్పీగా వస్తుంది అరటికాయ ఫ్రై అనేది. చాలా బాగుంటుందండి అరటికాయ ఫ్రై అనేది. విడిగా వేడివేడి అన్నంలోకి బాగుంటుంది అండ్ సైడ్ డిష్ గా కూడా చాలా బాగుంటుంది. ఆకుకూర పప్పుల్లోకి అయితే సూపర్ కాంబినేషన్ అండి. ఖచ్చితంగా అయితే ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడైతే కొంచెం అలా వేగిన తర్వాత లాస్ట్ లో కొంచెం దించుతామని ఒక 10 మినిట్స్ ముందు అయితే ఇక్కడ కరేపాకు వేసుకోండి. కరేపాకు ఇలా ఈ స్టేజ్ లో వేసుకోవడం వల్ల మనకి అరటికాయకి కరేపాకు ఫ్లేవర్ పట్టి చాలా బాగుంటుందండి. మీకు నచ్చినట్టయితే మిక్సీ వేసేటప్పుడు కూడా కొంచెం కరేపాకు అనేది వేసుకోండి. వేపుకోకుండా వేసినా కూడా బాగుంటుందండి పౌడర్ లో. ఎందుకంటే మళ్ళీ పౌడర్ వేసిన తర్వాత వేపుతాం కాబట్టి మీకు కొంచెం కరేపాకు తింటాము, మా కరేపాకు ఫ్లేవర్ నచ్చుతుంది అన్నట్టయితే మిక్సీ జార్లో కూడా వేసుకోండి కొంచెం పచ్చిదే. ఇప్పుడు చూసారండి కరేపాకు కూడా కొంచెం లైట్ గా ఫ్రై అయిపోయింది. చూడండి అర్థమవుతుంది. ముక్క ఒకసారి ఇలా ప్రెస్ చేసి చూడండి, లోపలికి సాఫ్ట్ గా దిగిపోతే మనకి ముక్క అనేది ఉడికినట్టు అర్థము. ఇప్పుడు లాస్ట్ లో మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ అయితే వేసేసుకొని మొత్తం
కొంచెం కొత్తిమీర వేసేసుకొని మంచిగా ముక్కలకి పట్టించండి మనం వేసిన పౌడర్ అనేది. చాలా బాగుంటుంది పౌడర్ అనేది ఈ బనానా ఫ్రైలో. ఎక్కువ ఫ్రై చేయకూడదండి కారం వేసిన తర్వాత, అంటే ఈ పౌడర్ వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ ఫ్రై చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమే అండి. చూడండి ముక్కలకి ఇలా ప్రెస్ చేస్తుంటే ఎంత బాగా పడుతుందో. ఇలా అయితే కొంచెం ఇలా ప్రెస్ చేస్తూ ఫ్రై చేసుకోండి. ముక్క అనేది ఎక్కడ చెదిరిపోదండి. ఎందుకంటే మనం కొంచెం మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా, అదే మీరు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నారనుకోండి, ఇలా మిక్స్ చేసేటప్పుడు కొంచెం దగ్గర అయిపోయి ముద్ద ముద్ద అవుతుంది. సో ఖచ్చితంగా ముక్కలు అనేవి కొంచెం లావుగా కట్ చేసుకోండి, మీడియం సైజ్ ముక్కలుగా. అంతే అండి, టేస్టీ టేస్టీ అరటికాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఒక్కసారి అయితే ఇలా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో అయితే మీ వాల్యూ ఫీడ్‌బ్యాక్ అనేది నా కామెంట్ బాక్స్‌లో ఇవ్వండి. ఈ రెసిపీ నచ్చిందా అండి? ఇంకెందుకండి ఆలస్యం, రేపే ఈ అరటికాయ ఫ్రై ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో అయితే మీ వాల్యూ ఫీడ్‌బ్యాక్ అనేది నా కామెంట్ బాక్స్‌లో ఇవ్వండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. టేక్ కేర్. బై బై. సీ యూ నెక్స్ట్ వీడియో. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.